విశాఖ కంచరిపాలెం పసికందు దారుణ హత్య కేసు ఇంకా మిస్టరీ వీడలేదు. కనికరం, జాలి, దయ లేకుండా పసికందుని నిన్న తాటిచెట్లపాలెం రాజీవ్ నగర్ లో హత్య చేసి బాడీని ముక్కలు ముక్కలు చేసి డ్రైనేజీలో పడేశారు దుండగులు. బిడ్డ తల భాగం ఇంకా దొరకలేదు. డ్రైనేజీలోని పసికంది బాడీ పార్ట్స్ ను సేకరించారు పోలీసులు. విశాఖ కేజీహెచ్ ల్యాబ్ కు పంపించారు. ఫోరెన్సిక్ టీమ్ తో సహా సంఘటనా స్థలాన్ని పరిశీలించిన క్లూస్ టీం ఆధారాలు సేకరించారు. పోలీసులు నిందితులను పట్టుకోవడానికి అంగన్వాడీ ఆశా వర్కర్లను రంగంలోకి దింపారు. తాడిచెట్లపాలెం చుట్టుపక్కల ఉన్న ఇళ్లల్లో గర్భిణీలు, ప్రసవించిన మహిళల వివరాలు సేకరిస్తున్నారు. ఇంటింటికి వెళ్లి ఆరా తీస్తున్నారు. పసిపాపను అక్రమ సంబంధం వల్లే పుట్టినందుకు చంపేశారా లేక అమావాస్య కావడంతో బలిచ్చారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. తాటిచెట్లపాలెం నుంచి కంచరపాలానికి వెళ్లే సేవా రహదారిలోని సంజీవయ్య కాలనీని ఆనుకుని ఉన్న కాలువలో పసికందుకు సంబంధించి చేతులు, కాళ్ల శరీర భాగాలు కొట్టుకొచ్చాయి. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో జరిగినట్లు అంచనాకొచ్చారు. పదునైన కత్తితో నెలల పసికందును ముక్కలుగా నరికేసి కాలువలో పడేశారు. పసికందు మొండెం, తల ఎక్కడా దొరకలేదు. డ్రైనేజీలో దొరికిన శరీర భాగాలు 3 నెలల పసిబిడ్డగా వైద్యులు నిర్ధారణకొచ్చారు. ఘటనా స్థలంలో ఒక గోడకు ఐ మిస్ యు బంగారం, తర్వాత కలుద్దాం అని రాసి ఉంది. ఈ ఘటనపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రాజు అందిస్తారు వైజాగ్ నుంచి. రాజు, మనం చూస్తున్నాం పసి కందునైతే ముక్కలుగా చంపేసిన ఘటనకి సంబంధించి ఇంకా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎవరు చంపారు, ఏంటి అనే డీటెయిల్స్ అసలు తెలుసాయా? అసలు ఏ విధంగా దర్యాప్తు చేస్తున్నారు రాజు ఘటనపై? తాడిచెట్లపాలెం రాజీవ్ నగర్లో చోటు చేసుకున్నటువంటి ఈ దారుణ ఘటనకు సంబంధించి పోలీసుల విచారణ వేగంగా కొనసాగుతుంది. ముఖ్యంగా ఈ ఘటన తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్న తర్వాత మొత్తం అదంతా పరిశీలించి ఈ కేసును ఛేదించాలంటే ఖచ్చితంగా అటు ఫారెన్సిక్, అదేవిధంగా స్పెషల్ టీమ్స్ని రప్పించి మొత్తం అక్కడ ఉన్నటువంటి శరీర భాగాలన్నింటినీ కూడా సేకరించి కేజీహెచ్ ల్యాబ్కి అయితే పంపించారు. టెస్టులు అయితే నిర్వహిస్తున్నటువంటిది అయితే ఉంది. మరోపక్క అసలు ఈ బాలిక అంటే పసికందుకు సంబంధించి హత్య చేశారు. ఇది ఎందుకంటే పసికందిని హత్య చేసినటువంటి సమయం కూడా ఇంచుమించుగా అర్ధరాత్రి 1 గంట నుంచి 3 గంటల సమయంలోనే ఇది హత్య జరుగుండొచ్చు అనేది పోలీసులు ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చినటువంటిది అవుతుంది. ఆ సమయం కూడా ముఖ్యంగా చూస్తే ఇది అమావాస్య గడిలో, ఎందుకంటే మొన్న అర్ధరాత్రి మధ్యాహ్నం నుంచి నిన్న మధ్యాహ్నం వరకు అమావాస్య గడిలో ఉన్నాయి. దీనికి సంబంధించి ఏమన్నా పూజలు ఏమన్నా చేశారా అనే కోణంలో కూడా పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. మరోపక్క చూస్తే కేసును ఛేదించడం అనేది ఆ పోలీసులకి ఒక కత్తి మీద సాములాగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఒక పక్కన నేషనల్ హైవే ఉంది, వేరే ప్లేస్లోంచి తీసుకొచ్చి ఇది మిస్లీడ్ చేసే విధంగా ఈ డ్రైనేజీలో పడేసి ఉండొచ్చు. అదేవిధంగా కొండపై వరకు కూడా ఇళ్ళు ఉన్నాయి, ఒక దారి ఉంది. ఆ కొండపై నుంచి ఒకవేళ తీసుకుని వచ్చి ఇక్కడ పడేశారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటిది అవుతుంది. అయితే డ్రైనేజీలో పడేసిన పైన అంటే ముందుగా ఎక్కడన్నా పడేస్తే అవన్నీ ఇక్కడ వరకు కొట్టుకొచ్చాయని చెప్పడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే డ్రైనేజీ మొత్తం అంతా కూడా చాలా వరకు బాటిల్స్తోనూ చెత్తా చెదారం మొత్తం అంతా నిండిపోయినటువంటి పరిస్థితి అవుతుంది. ఈ నేపథ్యంలో అంగన్వాడీలను, ఆశా వర్కర్లను అయితే రంగంలోకి దింపారు. ఎందుకంటే గర్భిణీ స్త్రీలు, ప్రసవించినటువంటి స్త్రీలు ఎంతమంది ఉన్నారు వాళ్ళ లిస్టు ఖచ్చితంగా వీళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళతో పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. మొత్తం తాడిచెట్లపాలెం పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా జల్లెడబడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎవరు గర్భిణీ స్త్రీలుగా ఉన్నారు, ఆ నెలలు నిండినటువంటి వాళ్ళు ఎవరున్నారు, వాళ్ళల్లో అంటే శిశుకు జన్మనిచ్చినటువంటి వాళ్ళు ఎవరున్నారనే కోణంలో కూడా పోలీసులు మొత్తం దర్యాప్తు చేస్తున్నారు. అయితే డాక్టర్స్ ఈ శరీర భాగాల్ని ల్యాబ్కి తీసుకెళ్లిన తర్వాత ఒక ఇంట్రెస్టింగ్ విషయం అయితే బయటపడింది. ఇప్పటి వరకు కేవలం 2 నుంచి 3 రోజుల వరకు మాత్రమే అయి ఉంటుంది శిశువు జన్మించి అని భావించారు. కానీ డాక్టర్స్ వాళ్ళు రిపోర్ట్స్ ఆధారంగా ప్రాథమిక విచారణలో తేలింది ఏంటంటే దాదాపుగా 3 నెలల వయసు ఉన్నటువంటి పసికందు అయ్యుండొచ్చు. దాదాపుగా నెల 15 రోజుల నుంచి 3 నెలల వరకు వయసు ఉంటుందనే ఒక ప్రాథమిక అంచనాకైతే డాక్టర్స్ వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నివేదికను పోలీసులకి తెలియజేసినటువంటి నేపథ్యంలో పుట్టిన పాప దగ్గర నుంచి ఇంచుమించుగా 3 నెలల వయసు ఉన్నటువంటి పసికందులు ఈ పరిసరాల్లో ఎవరున్నారనే అందరినీ కూడా ప్రస్తుతం అయితే పోలీసులు విచారణ చేస్తున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే కాళ్ళు, చేతులు, నడుము భాగానికి సంబంధించినటువంటి కొంత పార్ట్స్, అదేవిధంగా లోపల ఉన్నటువంటి పొట్ట లోపల ఉన్నటువంటి
భాగాలన్నింటినీ కూడా ఒక కవర్లో చుట్టి డ్రైనేజీలో ఒక చోట పడేశారు. తల భాగం దొరకలేదు, అదేవిధంగా చెస్ట్ నుంచి ఈ తల వరకు ఉన్నటువంటి భాగం కూడా ఇప్పటివరకు కనిపించలేదు. వీటి కోసం పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎవరిని అనుమానించడానికి అవకాశం అయితే ఇక్కడ కనిపించినటువంటి నేపథ్యంలో మొత్తం ఈ ప్రాంతానికి అంటే రాజీవ్ నగర్ ప్రాంతానికి వచ్చే సీసీ కెమెరాలు మొత్తం అన్నింటినీ కూడా పోలీసులు అయితే ప్రస్తుతం పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కొత్త వ్యక్తులు ఎవరు వచ్చారో, హడావుడికి ఎవరు వచ్చారో, రాత్రి సమయంలో ఎవరు వచ్చారు, ఒకవేళ వచ్చిన తర్వాత అంటే ఇంచుమించుగా 1 గంట నుంచి 3 గంటల మధ్యకాలంలో ఎవరు ఈ ప్రాంతంలో సంచరించారనేది సీసీ కెమెరాల ద్వారా పోలీసులు అయితే మొత్తం దీన్ని బయటికి తీస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోపక్క అంగన్వాడీ ఆశా వర్కర్లు వాళ్ళ పని చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే గోడ మీద ముఖ్యంగా చూస్తే ఈ శరీర భాగాలు పడేసినటువంటి గోడ మీద ఐ మిస్ యూ బంగారం తర్వాత కలుద్దామని రాయడంతో పాటు ఆ ప్లేస్కి రావడానికి 2 గోడలు ఉన్నాయి. ఒక చోట 2 చోట్ల మాత్రం అక్కడ అంటే ఆ స్కెచ్ పెన్ని చెక్ చేసినటువంటిది అయితే ఉంది. అంటే ఒక పక్కా ప్రణాళికతోనే ఈ హత్య అయితే చేశారు. అయితే ఇది క్షుద్ర పూజలకు సంబంధించి ఆ విధంగా చేశారా, లేదా అక్రమ సంతానంగా జన్మించిన అమ్మాయి తమకు వద్దనుకుని హత్య చేశారా అనేది తెలియాల్సి ఉంది. లేకపోతే అసలు పాశవికంగా హత్య చేసి దీన్ని ఎవరికి తెలియకుండా ఉండడం కోసం వేరే చోట హత్య చేసి ఇక్కడ ఈ శరీర భాగాల్ని పడేశారా అనేది తెలియాల్సి ఉంది. పోలీసులు అయితే ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అటు ఫారెన్సిక్ నివేదిక, అంగన్వాడీలో ఆ లిస్టు వస్తే ఈ కేసుకు సంబంధించి చాలా చిక్కుముళ్ళు వీడే అవకాశం అయితే ఉంది. ఆ దిశగా ప్రస్తుతం అయితే పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రసన్న. ఓకే, థ్యాంక్ యూ రాజు.